ట్రాఫిక్ సిగ్నల్ పడింది. కారు ఆపాం. అంతలో చల్ చల్ అంటూ చప్పర్ల శబ్దం. అద్దం దించాలంటే ఏదో తెలియని భయం. దించకపోతే వాళ్ళు అద్దం కొడతారేమో అనే కోపం. పోనీ అని రూ. 10 ఇస్తే ఇదేం సరిపోతుంది, పెద్ద నోటు ఇవ్వు అని డిమాండ్ చేస్తారు. ఇవ్వకపోతే శపిస్తారేమో అనే భయం మనలో చాలామందికి ఉంటుంది. నిజం చెప్పండి, ఈ సీన్ మనందరికీ అనుభవమే కదా. చాలామందికి వాళ్ళని చూస్తే చిరాకు వస్తుంది. వీళ్ళకి వేరే పని లేదా, బలంగానే ఉన్నారు కదా, కష్టపడి బతకొచ్చు కదా, ఇలా ఎందుకు బెదిరించి వసూలు చేస్తారు అనే ప్రశ్న మీలో కూడా చాలాసార్లు వచ్చే ఉంటుంది. అయితే అసలు నిజం ఏంటి? ఎవరికి అడుక్కోవడం ఇష్టం ఉండదు కదా, మరి వాళ్ళు ఎందుకు ఆ పని చేస్తున్నారు? ఈరోజు ఆ చేదు నిజాన్ని తెలుసుకుందాం. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మూడవ మనిషి. మనం పైకి కనిపించే కోపాన్ని, చిరాకును మాత్రమే చూస్తున్నాం, కానీ దాని వెనుక ఉన్న కొన్ని దశాబ్దాల కన్నీటిని మనం చూడటం లేదు. ట్రాన్స్జెండర్లు, ముఖ్యంగా హిజ్రా కమ్యూనిటీ వాళ్ళు భిక్షాటన చేయడానికి ముఖ్యంగా 3 కారణాలు ఉన్నాయి. మొదటి అతిపెద్ద కారణం సమాజం వెలివేయడం అండ్ ఉద్యోగాలు లేకపోవడం. మనలాగే వాళ్ళు కూడా చదువుకుందామని స్కూల్కి వెళ్తే తోటి పిల్లలు, కొన్నిసార్లు టీచర్లు కూడా ఎగతాళి చేస్తారు. ఆ అవమానాలు భరించలేక మధ్యలోనే చదువు మానేస్తారు. సరే, చదువు లేకపోతే పోనీ, కనీసం ఏదైనా షాపులోనో హోటల్లోనో పని ఇస్తారా? ఇవ్వరు. వాళ్ళ వేషధారణ చూసి, గొంతు చూసి జనాలు భయపడతారని యజమానులు పని ఇవ్వరు. మీరే ఆలోచించండి, మీ ఇంట్లో పని మనిషిగాను, మీ ఆఫీస్లో స్టాఫ్గాను ఒక ట్రాన్స్జెండర్కి ఉద్యోగం ఇవ్వడానికి మీరు ఒప్పుకుంటారా? చాలామంది ఒప్పుకోరు కదా. మరి పని ఇవ్వని సమాజం వాళ్ళకి పొట్ట నింపుకోవడానికి ఇంకో మార్గం చూపించలేదు, అందుకే రోడ్డు ఎక్కాల్సి వస్తుంది. ఇక రెండవ కారణం ఉండటానికి ఇల్లు. వాళ్ళు ట్రాన్స్జెండర్ అని తెలిస్తే అద్దెకు ఇల్లు ఇవ్వడానికి ఓనర్లు భయపడతారు. ఫ్యామిలీస్ ఉండే ఏరియాలో వాళ్ళని రానివ్వరు. మరి వాళ్ళు ఎక్కడ ఉండాలి? అందుకే వాళ్ళంతా ఊరి చివరనో బస్తీలోనో ఒక కమ్యూనిటీగా కలిసి బతుకుతారు. వాళ్ళకంటూ ఒక ఆసరా లేనప్పుడు ఒకరికొకరు తోడుగా ఉండడం కోసం ఈ గురుచేల సిస్టమ్, అదే హిజ్రా ఘరానాలోకి వెళ్తారు. ఇక మూడవ కారణం వాళ్ళ సాంప్రదాయం. మనం రోడ్ల మీద చూసే వాళ్ళలో ఎక్కువ మంది హిజ్రా కమ్యూనిటీకి చెందినవారు. పురాతన కాలం నుంచి పెళ్ళిళ్ళు, పురుడు వంటి శుభకార్యాల్లో వెళ్ళి ఆశీర్వదించి కానుకలు తీసుకోవడం వీరి వృత్తిగా ఉండేది. ఒకప్పుడు వాళ్ళ ఆశీర్వాదానికి చాలా విలువ ఉండేది. కానీ కాలం మారింది. ఇప్పుడు వాళ్ళని ఫంక్షన్స్కి పిలిచే వాళ్ళు తగ్గారు. అందుకే వాళ్ళే షాపుల దగ్గరకు, సిగ్నల్ దగ్గరకు రావడం మొదలుపెట్టారు. ఇక ఆ చప్పళ్ళు కొట్టడం అనేది వాళ్ళ గుర్తింపు కోసం, 10 మందిలో తమ ఉనికిని చాటుకోవడం కోసం చేసే ఒక సంకేతం. అయితే పరిస్థితులు కొద్దిగా మారుతున్నాయి. పట్టుదల ఉన్న కొంతమంది ట్రాన్స్జెండర్లు ఈ భిక్షాటన వదిలేసి చదువుకొని పోలీస్ ఆఫీసర్లుగా, లాయర్లుగా, సాఫ్ట్వేర్ ఇంజనీర్లుగా రాణిస్తున్నారు. కానీ ఇది చాలా తక్కువ శాతం మాత్రమే. ఫ్రెండ్స్, చివరిగా ఒక్క మాట, ఎవరికి ఆత్మగౌరవం చంపుకొని అడుక్కోవడం ఇష్టం ఉండదు. అది మన సమాజం కల్పించిన అనివార్యత. ఇంకోసారి సిగ్నల్ దగ్గర వాళ్ళు కనిపిస్తే దయచేసి అసహించుకోకండి. వీలైతే సహాయం చేయండి, లేకపోతే చిరునవ్వుతో లేదమ్మా అని గౌరవంగా చెప్పండి. వాళ్ళు మనుషులే, వాళ్ళకు మనసు ఉంటుంది. ఈ చేదు నిజం 10 మందికి తెలిసేలాగా ఈ వీడియోని షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని కళ్ళు తెరిపించే వీడియోల కోసం మా ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి.